హాయ్ అండి. వెల్కమ్ టు ఆల్ న్యూ కలెక్షన్స్ వన్. ఈ మధ్యకాలంలో అందరికీ ఉండే సమస్య మతిమరుపు. వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సరే సహజంగానే మతిమరుపు వస్తుంటుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత కూడా తగ్గిపోతుంటాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ మెదడును యాక్టివ్గా ఉంచుకోవాలి. చిన్నతనంలో అయితే చదువుకుంటారు కనుక మైండ్ యాక్టివ్గా మారి షార్ప్ అవుతుంది. దీంతో ఏ విషయాన్నైనా సరే ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. కానీ వయస్సు మీద పడే కొద్దీ జ్ఞాపక శక్తి సన్నగిల్లుతుంది. దీంతో వృద్ధాప్యంలో చాలామంది అల్జీమర్స్ బారిన పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో తమ పేరునే తాము గుర్తుపెట్టుకోలేకపోతారు. అయితే కొన్ని రకాల ఆహారాలను తరచు తినడం వల్ల మెదడును యాక్టివ్గా ఉండేలా చేయవచ్చు. ఇవి మెదడును ఉత్తేజంగా మారుస్తాయి, యాక్టివ్గా ఉండేలా చేస్తాయి. వీటిని తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఈ ఆహారాలను తినడం వల్ల పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అందులో కొన్ని పేర్లు, వాటి గురించి తెలుసుకుందాం. చేపలు. వారంలో కనీసం 2 సార్లు చేపలను తింటే మతిమరుపు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. ఎందుకంటే చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, DHA, EPA ఉంటాయి. ఇవి మెదడు కణాలను నిర్మిస్తాయి. దీనివల్ల మెదడు యాక్టివ్గా ఉంటుంది, చురుగ్గా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. చేపలను తినడం వల్ల సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి సైతం పెరుగుతుంది. ఇది మైండ్ను ప్రశాంతంగా ఉంచుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అయ్యి రాత్రిపూట చక్కగా నిద్రపడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. కనుక చేపలను తరచు తింటుంటే మెదడును యాక్టివ్గా ఉంచుకోవచ్చు. ఇంకో రకం ఆకుకూరలు. ఆకుకూరలను తినడం అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కానీ ఆకుకూరలను తింటే మెదడు యాక్టివ్గా మారుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూర, తోటకూర వంటివి తింటే విటమిన్లు A, K లభిస్తాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి, జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ది ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సొసైటీస్ ఫర్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీకి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనాల ప్రకారం ఆకుకూరలను తినడం వల్ల విటమిన్ K, బీటా కెరోటిన్, ఫోలేట్, లుటీన్ లభిస్తాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరిచి మెదడును యాక్టివ్గా ఉండేలా చేస్తాయి. కనుక వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు ఆకుకూరలను తినేలా ప్లాన్ చేసుకోండి. దీంతో మెదడు యాక్టివ్గా మారి చురుగ్గా ఉంటుంది. ఇంకొకటి తృణధాన్యాలు. మన శరీరంలోని అవయవాలు సరిగ్గా పనిచేసేందుకు వాటికి శక్తి కావాల్సి ఉంటుంది. అయితే ఇందుకు మెదడు ఏమీ మినహాయింపు కాదు. దానికి కూడా శక్తి కావాలి. మెదడు ఎక్కువగా గ్లూకోజ్ మీద ఆధారపడుతుంది. దీంతో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి సరిగ్గా ఉంటాయి. మెదడు కొత్త సమాచారాన్ని సేకరిస్తుంది. అయితే మెదడుకు శక్తి అందించేందుకు గాను తృణధాన్యాలను తింటే మంచిది. ముఖ్యంగా బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, ఓట్స్ వంటివి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో మెదడు పనితీరు మెరుగుపడుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరిశోధకులు చెబుతున్న ప్రకారం తృణధాన్యాలను తినడం వల్ల వయస్సు మీద పడినప్పుడు అల్జీమర్స్ రాకుండా అడ్డుకోవచ్చు, మెదడు వాపులకు గురి కాకుండా ఉంటుంది. కనుక తృణధాన్యాలను కూడా తినాల్సి ఉంటుంది. అలాగే కోడిగుడ్లు, డార్క్ చాక్లెట్లు, నట్స్, పసుపు, గుమ్మడికాయ విత్తనాలు వంటి ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కూడా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మెదడు యాక్టివ్గా మారి చురుగ్గా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఇలా ఈ ఆహారాలను తింటే మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోట్ ఈ షాపింగ్. ఇందులో మనకి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఉంటాయండి. ఎగ్జాంపుల్గా వచ్చేసి పంచదార, కాఫీ పొడి, టీ పొడి, నూనె, రైస్, ఇవన్నీ ఇంకా మనకి ఇంట్లో వాడే సరుకులన్నీ ఉంటాయి. మీరు ఒకసారి ఇందులో చెక్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన లింక్, అంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. చూసి ఓపెన్ చేయండి, ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.